హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అతి పురాతనమైన మరియు అతి ప్రాచీన చరిత్ర గల ఒక ప్రదేశం గురించి తెలుసుకుందాం. ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. అదే మన కొలనుపాక. కొన్ని శతాబ్దాల క్రితం కొలనుపాక ఒక సుందర నగరంగా ఉండేది. ఇక ఇప్పుడు అది అచ్చమైన పల్లెటూరులాగా మారిపోయింది. 1000 సంవత్సరాల క్రితం ఓ వెలుగు వెలిగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగస్థలి. జైన వైభవానికి, వీరశైవ విజృంభణకు నిలువెత్తు సాక్ష్యం మన కొలనుపాక. కానీ శైవ, బౌద్ధ, జైన, వైష్ణవాల ఘర్షణలో తన అస్తిత్వాన్ని కోల్పోయింది. అప్పటి కులమఠాలు, ఆనవాళ్ళు కొలనుపాక సామాజిక జీవితాన్ని మనకు కథలుగా చెప్పుకోవడానికి మిగిలాయి. ఒకప్పుడు కొలనుపాక రాష్ట్రకూటులు, పశ్చిమ చాళుక్యులు, కందూరు చోళుల ఉపరాజధానిగా ఉండి తెలుగు నేలపై అర్ధ భాగాన్ని శాసించినా కూడా కొలనుపాక ఏనాడు చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు. ఇక ఈ కొలనుపాకలో శైవం మరియు జైన మతం రెండూ చాలా ఆదరణ పొందాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ రెండు మతాలు కలిసి ఉన్నాయి. కొలనుపాకలో క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి సోమనాథ్ ఆలయం అభివృద్ధి చెందినది. ఒకప్పుడు కొలనుపాకలో జైన మతం ఎక్కువగా ఉండేది. 1000 సంవత్సరాలకు ముందే శ్వేతాంబర్లు ఆలయాన్ని నిర్మించారు. సోమేశ్వరుడు ఎక్కువగా పూజలు అందుకునేవాడు. ఇలా ఉండగా చాళుక్యుల తర్వాత కాకతీయులు అధికారంలోకి వచ్చారు. కాకతీయులు మొదట్లో వైష్ణవాన్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత చివరి కాకతీయులు శైవాన్ని ప్రోత్సహించారు. ఇటు శైవ మతం, అటు వైష్ణవ మతం రెండింటిని చాలా ఆదరణలోకి తీసుకువచ్చారు. శైవ మతం కాకతీయుల ప్రోద్బలంతో మంచి స్థితికి వచ్చింది. శివాలయాలు, శైవ మఠాలు నిర్మాణాన్ని కాకతీయులు సహకరించారు. శివాలయాలకు, శైవ మఠాలకు, వాటి నిర్మాణానికి కాకతీయులు చాలా సహకరించేవారు. కొలనుపాకలోని కోటిలింగాల ఆలయం మరియు ప్రతాపరుద్ర ఆలయాలు కాకతీయులు కట్టించినవే. కోటిలింగాల ఆలయం మన భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందినది మరియు జైన్ మందిర్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది. కొలనుపాక ఒకప్పుడు 7000 గ్రామాలకు రాజధానిగా ఉండేది. ఆ గ్రామాల్లోని ప్రజలకు వీరశైవ తత్వాన్ని బోధించి మోక్ష మార్గాన్ని అనుసరించేలా చేయడం కులగురువు బాధ్యతగా అప్పగించేవారు. కొలనుపాకలో అనేక కులమఠాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు దొరికిన శాసనాల్లో ఎక్కడా కూడా ఈ మఠాల ప్రస్తావన రాలేదు. వీటిలో కాకతీయ, విజయనగర కాలపు నిర్మాణం ఉంది. మఠాలకు దాదాపు 800 సంవత్సరాల నుండి ఉనికి ఉంది అని స్పష్టం అవుతుంది. కొలనుపాకలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మఠం ఉండేది. అన్ని కులాలకు ప్రత్యేక పురాణాలు కూడా ఉన్నాయి. మఠ గురువుల వద్ద ప్రాచీన ప్రతులు ఉండేవి. అవి ఏదైనా పండుగ రోజు మాత్రమే పఠించేవారు. తమ కులం ఎలా పుట్టింది, ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని తమ కుల పురాణాల్లో ప్రస్తావించారు. ఎవరికి వారు తమ కులం గొప్పది అనే భావనతో ఈ గ్రంథాలను రాసుకున్నారు. కాలక్రమంలో కొన్ని కుల చరిత్రలు అంతరించిపోయాయి. అందరికీ శివుడే ఆరాధ్య దైవంగా మారిపోయాడు. ఆ దేవుణ్ణి కూడా తమ కులం వాడిగా చూసుకోవడం కోసం ఈ మఠాల ప్రత్యేకత ఎవరి కులానికి తగినట్టుగా అలా శివునికి పేర్లు పెట్టుకొని పిలుచుకునేవారు. ఇక్కడ మొత్తం 22 మఠాలు ఉండేవి. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇన్ని మఠాలు ఉన్న ప్రదేశం లేదు. శ్రీశైలంలో కూడా 13 మఠాలు మాత్రమే ఉండేవి. ప్రతి కులం వారు తమ తమ సమస్యలు తమ మఠాల దగ్గర సమావేశమై పరిష్కరించుకునేవారు. ఈనాటికి ఉన్న మఠాలు ఈ మఠాల పుణ్యమా అని అష్టాదశ కులాల ప్రజలంతా శివారాధకులు అయ్యారు. ఒకప్పుడు రుద్రమాదేవి కాలంలో ప్రతి మఠానికి 30 ఎకరం స్థలం, 10 నుంచి 12 ఎకరాల మాన్యం ఉండేది. నిజాం పాలన మొదలయ్యే వరకు కూడా ఈ ఆస్తులు అన్ని మఠాల ఆధీనంలోనే ఉండేవి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత కుల పెద్దలు
భూములకు పన్నులు కట్టలేక వదులుకున్నారు. మాన్యాలు లేక, దానాలు లేక, నిత్య పూజలు జరగక మఠాలన్నీ వెలవెలబోతున్నాయి. కొలనుపాక చారిత్రక సంపదను కాపాడే క్రమంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది, శాసనాలను పరిష్కరించింది. ఇంకా పరిష్కరించాల్సిన శాసనాలు చాలా ఉన్నాయి. సోమేశ్వర ఆలయాన్ని వారసత్వ కట్టడంగా పురావస్తు శాఖ ప్రకటించింది. అలాగే ఈ ఆలయంతో పాటుగా గ్రామంలోని మఠాలను రక్షిత కట్టడాలుగా ప్రకటించి పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. సోమేశ్వర ఆలయానికి ముందు ప్రారంభంలోనే రాష్ట్ర పురావస్తు శాఖ మ్యూజియం ఉంది. అందులో కొలనుపాక పరిసర ప్రాంతాల్లో లభించిన శాసనాలు మరియు శిల్పాలు ఉంటాయి. మహిషాసురమర్దిని, చండీ, చాముండి, సప్తమాతృకలు విగ్రహాలు కూడా ఉంటాయి. ఇవన్నీ తవ్వకాల్లో బయటపడ్డాయి. కొలనుపాకలో స్వయంభూ సోమేశ్వర ఆలయంలో ఆయుర్వేద వైద్య చికిత్స కూడా చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. నాడు పసరు తీయడానికి, చూర్ణం చేయడానికి వాడిన రాతి ఆనవాళ్ళు కూడా అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కొలనుపాక దక్షిణ కాశీగా కూడా ప్రసిద్ధి చెందినది. కొలనుపాక దగ్గరలో కాశీబుగ్గ అనే నడిబావి ఉంది. అలాగే పక్కన చిన్న బావి కూడా ఉంది. శివభక్తులు కాశీబుగ్గలోని నీటిని అపరగంగగా సేవిస్తారు. అపర కాశీ విశ్వేశ్వరుడుగా పూజిస్తారు. ఒక సుందరమైన గ్రామం మరియు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం కొలనుపాక. మరొక పురాతన ప్రదేశం గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.